టాటా సన్స్ లో అతిపెద్ద పరిణామం చోటు చేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీని తొలగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, లార్డ్ కుమార్ భట్టాచార్య, రొనన్ సేన్లతో కూడిన బోర్డు ఈ ఉదయం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే కమిటీ ఓ సర్చ్ ప్యానెల్ ని కూడా ఏర్పాటు చేసింది. బోర్డు సూచన మేరకు 4 నెలల్లోగా కొత్త చైర్పర్సన్ ని ప్యానెల్ ఎంపిక చేస్తుంది. కొత్త చైర్మన్ వచ్చే వరకు మధ్యంతర చైర్పర్సన్ గా రతన్ టాటా ఉంటారు. 4 సంవత్సరాల క్రితం టాటా సన్స్ పగ్గాలు చేపట్టారు సైరస్ మిస్త్రీ. టాటా గ్రూప్ సామ్రాజ్యానికి 6వ చైర్మన్ గా ఒక్క మాటలో చెప్పాలంటే రతన్ టాటాకే వారసుడిగా సైరస్ మిస్త్రీని ప్రకటించారు రతన్ టాటా. ఆవిర్భావం నుంచి టాటా కుటుంబ సభ్యులే నేతృత్వం వహిస్తున్న ఈ గ్రూప్ కి తొలిసారి టాటాయేతర కుటుంబం నుంచి వారసుడిని ఎంపిక చేసి సంచలనం సృష్టించారు రతన్. రతన్ కు వివాహం కాకపోవడం, సన్నిహిత కుటుంబ సభ్యుల నుంచి ఎవరూ లేకపోవడంతో ఏరికోరి పలోంజీ మిస్త్రీ కంపెనీని నడిపిస్తున్న సైరస్ మిస్త్రీని తన వారసుడిగా ప్రకటించారు. అప్పట్లో ఇదో సంచలన నిర్ణయం. 2012 డిసెంబర్లో ఈ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మిస్త్రీ షాపూర్జీ పలోంజీ గ్రూప్ ఎండీగా కూడా వ్యవహరించారు. 2006 నుంచి మిస్త్రీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఉన్నారు. కీలక చైర్పర్సన్ తొలగింపు నిర్ణయం వెనుక సరైన కారణాలు ఇప్పటి వరకు వెల్లడించకపోయినా వ్యాపార వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కనీస ప్రాతిపదిక అయిన వ్యాపార ప్రయోజనాల్లో సైరస్ మిస్త్రీ అనుకున్నంత గొప్పగా వ్యవహరించలేకపోయారు అనేది ప్రధాన ఆరోపణ. ఆయన కాలంలో టీసీఎస్, టాటా మోటార్స్ బాగానే వృద్ధి చెందినప్పటికీ ఇతర కీలక రంగాల్లో మాత్రం కంపెనీ వెనకబడిందన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ. గ్రూప్ కి ఎంతో పేరు తీసుకొస్తుందని నమ్మకంగా భారీగా పెట్టుబడి పెట్టి దక్కించుకున్న కోరస్ విషయంలో కంపెనీ అంచనాలు తలకిందులు కావడంతో టాటా స్టీల్ నష్టాల బాట పట్టింది. మిస్త్రీ వచ్చిన తర్వాత టాటా గ్రూప్ బ్రాండింగ్, దాని విలువ కూడా దెబ్బతిన్నదంటారు మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ వృద్ధి బాటలో ఉంటే టాటా గ్రూప్ మాత్రం ఆశించినంత ముందుకు వెళ్లలేదని ఆందోళన కంపెనీ పెద్దల్లో ఉన్నట్టు చెప్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుందంటారు.